హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తనకి నీకు నచ్చినట్టయితే వెంటనే తైకు తేరు తత్రైబు. రే నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు, ఇంక వాళ్ళకేం అర్థం అవుతుంది. ఇంకోండి ప్రేక్షకులు, మీ ఇంటి నుంచి నాకు కొంచెం లైక్లు, షేర్లు, కామెంట్లు ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేసి ఆ పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. పిసిని కొట్టేవాళ్ళు లేక కిరాణా కొట్లు అన్నిటికీ తిరగవలసి వస్తుంది. లక్ష్మి ఉంటే పంచదార అని, కొత్తిమీర అని గోడ దాటి తీసుకునేదాన్ని. ఇప్పుడు వీధి దాటి షాప్కి వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో. ఏ మ్యాన్, ఎవరు నువ్వు వీళ్ళింటి ముందున్నావు? అది సబ్బులు అమ్ముకునే వాడువా? కాదండి. పంప తీసి దొంగవా ఏంటి? అది కాదు మేడం. మొహం చూస్తే దొంగలాగే ఉన్నావులే. అయినా ఇదేం ప్రిన్స్ మహేష్ బాబు ఇల్లు కాదు, పిసినిగొట్టోళ్ళ ఇల్లు. ఈ ఇంటికి కన్నం వేస్తే సున్నం తప్ప ఏమీ రాదు. నేను కన్నాలు వేయడానికి రాలేదండి, కాలనీ ప్రెసిడెంట్ కళ్ళడానికి వచ్చాను. ప్రెసిడెంటా? ఈ లక్ష్మి ఎలాగో ఊళ్ళో లేదు కాబట్టి మనమే ప్రెసిడెంట్ అని చెప్పేద్దాం. నేనే ప్రెసిడెంట్ని, ఏంటో చెప్పు. కానీ ప్రెసిడెంట్ లక్ష్మి అన్నారు. నేను వైస్ ప్రెసిడెంట్లే, దానికంటే 4 అక్షరాలు ఎక్కువ. వయసు అయిపోయిన ఒంట్లా ఉన్నారు, మీరు వైస్ ప్రెసిడెంట్ ఏంటండి? రేయ్, నా మీద జోక్ వేసావంటే నెక్స్ట్ ఓటేయడానికి నీ వేరే కాదు, నువ్వు కూడా ఉండవు. వైస్ ప్రెసిడెంట్ పంకజం ఇక్కడ. సారీ మేడం. సారీ లేదు, పానీపూరి లేదు. మ్యాటర్ ఏంటో చెప్పే. ఏం లేదు మేడం, రేపు ఇండిపెండెన్స్ డే కి మన కాలనీ స్కూల్లో ప్రెసిడెంట్ చేత జెండా ఎగరేయాలి అనుకున్నాం. ప్రెసిడెంట్ ఎలాగో లేరు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గా మీరే ఎగరేయాలి. జెండా ఎగరేయాలా? ఎగరేసాక చాక్లెట్లు ఇస్తారా? చాక్లెట్లు ఏం కర్మ, బిస్కెట్లు కూడా ఇస్తాం మేడం. ఆ బిస్కెట్లతో పాటు మిక్చర్ పొట్టలో స్వీట్ కూడా ఇవ్వండి. తర్వాత మంచిగా లంచ్ పెట్టి లాస్ట్ లో మంచిగా ఫ్రూట్స్ కూడా ఇవ్వండి. అలాగే తాగడానికి రోజ్ మిల్క్, తినడానికి డైరీ మిల్క్, సిల్క్, ఇవి మాత్రం పక్కా ఉండాలమ్మా. రోజ్ మిల్క్, డైరీ మిల్క్, లంచ్ తర్వాత బంచ్ ఆఫ్ ఫ్రూట్స్. పెద్ద కొంచెలా ఉంది. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలా. చీప్ గెస్ట్ అన్నారని చీప్ గా ప్లాస్టిక్ చైర్లో వేయకండి. వెంటనే 10 షాప్ లో మెచ్యూర్ ఫంక్షన్ కేసే చైర్ అద్దెకి తీసుకురండి, రిచ్ గా ఉంటది. అలాగే పికప్ కి డ్రాప్ కి మీరే కార్ పంపించాలమ్మా. ప్రెసిడెంట్ పంకజం ఇక్కడ. అదే వయసు. ఇందాక నుంచి ఓ డౌట్ కొట్టేస్తుంది మేడం, అడిగేనా? ఏంటది? అసలు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎలా మేడం? నా వయసు తక్కువని వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారులే. నీకెందుకు, నువ్వు వెళ్ళి ఏర్పాట్లే చూసుకో, నేను వచ్చేస్తాను. మేడం చెప్పడం మర్చిపోయాను, జెండా ఎగరేసాక మంచి స్పీచ్ ఇచ్చి పాట పాడాలి, ప్రిపేర్ అవ్వండి. స్పీచ్ పాటానా? ఓకే, ట్రిపులర్ సినిమాలో ఎత్తర జెండా పాడతాను, ట్రెండీగా ఉంటది. మేడం ఎత్తర జెండా దించకుండా అన్నారంటే మనకు దండ వేస్తారు. మీరు పాడాల్సింది జనగణమన. నాకు తెలుసులేరా, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేసా. రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఈ టెస్ట్ లాగా ఎందుకు మేడం? ఓకే మేడం, నేను వెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటా, మీ పాటలేవో మీరు పాడండి. అంకు తొందరలో స్పీచ్ అని కమిట్ అయిపోయావు. మనక స్పీచ్ పెట్టి తోవడం తప్ప స్పీచ్లు ఇవ్వడం రాదు. టైంకి గోరాగాడు కూడా ఊళ్ళో లేడు. సర్లే, ఆడు లేకపోతేనే ఫోన్ ఉందిగా, ఫోన్ చేద్దాం. బా, ఈ టైంలో ఎవరు? పంకజం ఆంటీ. హే పంకు, ఏంటమ్మా సడన్ గా ఫోన్ చేసావు? జగ్గుని మిస్సింగా? లేదురా, నిన్నే మిస్సింగ్. నన్ను మిస్సింగ్? ఓ దేవిశ్రీ ప్రసాద్, ఇప్పటిదాకా నన్ను అప్పులోనే మిస్ అవుతారు అనుకున్నాను ఆంటీ, మీరు కూడా నన్ను మిస్ అవుతున్నారా? నేను మిస్ అవుతుంది అప్పు గురించి కాదు, నేను చేసిన తప్పు గురించి. తప్ప ఏంటది? ఇండిపెండెన్స్ డేకి కాలనీ స్కూల్లో స్పీచ్ ఇస్తానని ఒప్పుకున్నా. ఇప్పుడు బీచ్ మే బాతే నెయ్యి ఆతే, నువ్వు హెల్ప్ చేయకపోతే నేను పైకి జాతే. ప్లీజ్ హెల్ప్ మీ రా. ఆంటీ, నేను పోయాను అనుకున్నారా? ఎపిసోడ్ లో నేను లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే మీకోసం కత్తి లాంటి చిచ్చి సుత్తి లాంటి సత్తిగాండి పెట్టా. సత్తిగాడా? ఆడేవడరా? ఉన్నాళ్ళేండి, లాగకి లాగు తొడిగినట్టు ఉంటాడు. నేను ఆయన పంపిస్తాను, మీ స్పీచ్ ఆడు చూసుకుంటాడు. థ్యాంక్ యూ రా. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను విలేజ్ లో రిలీజ్ లో ఉన్నానులేండి. రిలీజా? ఏం రిలీజు? మొక్కలకు వాటర్ రిలీజ్ చేస్తున్నానండి, నీకెందుకు? చీ అదవా, విలేజ్ కి వెళ్ళినా నీ గలీజ్ బుద్ధులు పోలేదురా. ఎలాండి, ఎప్పుడూ తిడతానే ఉంటారు, ప్రశాంతంగా వచ్చి కూడా పోసుకునేవారు. ఫోన్ పెట్టండి. ఒరే 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 ఆగరా. చా, పెట్టేశాడు. ఇంతకీ ఆ సత్తిగాడెవడో?
తాయ్ తాయలేదు కాయలేదు. ఎవడరా నువ్వు? తో తాయ్ తసాజ్. ఏంటి తాయి మసాజా? దొంగ సచ్చినోడా, నన్నే మసాజ్ చేయమంటావరా? నీ జిమ్ అడిపోను, నీ పురుగులడిపోను, నీ ఫోన్ అడిపోను. తో 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 తా అంటే తసాజ్ తాదు తసేజ్. ఆంటీ వీడే సత్తి, వీడికున్న ప్రాబ్లం నత్తి, కానీ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఇవ్వడంలో మాత్రం వీడి కత్తి. వీడికి దేశం అంటే చాలా భక్తి. సో యూజ్ దిస్ తత్తి టు కంప్లీట్ యువర్ స్టేజ్ మే సుత్తి. అస్తల విస్తా, తర్వాత చేస్తా. బాయ్. ఓహో, తత్తంటే నువ్వేనా? పిండేసిన బత్తాకాయలా ఉన్నావు. థ్యాంక్ యూ. తింతకి తవ్వుతానే తెల్తీవ్. ఆ ఏం భాష ఇది? బాహుబలిలో కిలికి భాషని కిలికేసినట్టుంది. తా అంటే సర్లే, ఏదైతే ఏంటి గాని నాకు స్టేజ్ మీద చెప్పడానికి మంచి స్పీచ్ రాసివ్వు. తోకే. తా అంటే అయిపోయింది. నీట్ అయిపోతే ఏంటి, బెల్ట్ పోతే ఏంటి? పేపర్ ఇవ్వు. ఏం రాశాడు వీడు? స్వాతంత్ర దినోత్సవం తంతే ఇండియాకి స్వాతంత్రం తొత్తిన తోజా. తోజేంట్రా, కొబ్బరి లౌజులాగా? తర్వాత చదువు. ఈ తోజు తూల్లో తిల్లల తందలో తెందా తందనం తేతి తాతలు తాడి తాతలతో ఆడాలా? ఎవరి తాతలతో ఆడాలరా? తాతలు తాదు, తాతలు తైకి తొత్తుకుని తాడతాత. తాతలు ఏం తాతలరా? తాతలు తహే తాకిరా తాక్తి 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 తాకిరా తాక్తి 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 తెత్రం. కొంప తీసి పాటలా? తాతలు. నీ ఒరేయ్, ఇంకోసారి నువ్వు తాతలు అన్నావంటే నాకు బూతులు వస్తున్నాయి. నా స్పీచ్ ఏదో సీరియస్ చూసి నేనే ప్రిపేర్ అవుతాను గానీ నువ్వు లాగించే. తా హాయ్ హలో నమస్తే, నేను మీ మాదాపూర్ మల్లేష్. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలైన కారణంగా మన లవంగం కాలనీ జడ్పీ హై స్కూల్లో స్వతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. సో ఈ సందర్భంగా జనాలు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ నోటి ద్వారానే తెలుసుకుందాం. హాయ్ సార్, మనకి ఫ్రీడమ్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీడమ్ అంటే రేట్లు బాగా పెంచారండి. ఫార్చ్యూన్ వాడితే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఒరే, నేను అడిగింది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి కాదురా, మన ఇండియాకి వచ్చిన ఫ్రీడమ్ గురించి, స్వాతంత్ర దినోత్సవం గురించి. అబ్బే, ఎప్పుడు వచ్చినట్ల గురించి ఇప్పుడు ఎందుకండి? కొత్తగా ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. కొత్తగా రావాలా? ఇండిపెండెన్స్ ఇచ్చారు కదా, ఇంకేం కావాలి నీకు? ఏమివ్వడం అండి, వాళ్ళు మట్టుకాలు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏ మనిషికో ఫారెన్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోవచ్చుగా. ఫారెన్ పిల్లనా? ఇలా ఉన్నారేంట్రా? ఈడెవడో బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు, ఈయన అడుగుదాం. హలో సార్, మనకు ఫ్రీడమ్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏముంది సార్, ఎప్పుడు జరిగేదగా. వాట్సాప్ లో జెండా డీపీ పెడతాను, దాని కిందే దేశభక్తి సాంగ్ కట్టి స్టేటస్ పెడతాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అందరికి మెసేజ్ ఫార్వర్డ్ పడతాను. ఇంటికి వచ్చి లింగి కట్టుకొని టీవీ ఆన్ చేస్తే కట్టుకొని సినిమా ఎత్తాడు, అది చూస్తాను. ఇంక్రెడిబుల్ సార్, హారిబుల్. ఇంతకీ మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? ఎన్ని ఇయర్స్ అయితే మనకి ఎందుకండి, ఆ జెమినీ టీవీలో ఖడ్గం సినిమా వేయడం ఆపేంత వరకు ప్రతి ఇయర్ సెలబ్రేషన్ ఇలాగే ఉంటది. అబ్బో, ఈ జనాల్లో చాలానే దేశభక్తి ఉంది. అందరూ వచ్చారా? మరి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన లవంగం కాలనీ జడ్పీ హై స్కూల్లో జెండా వందనం చేయడానికి చిన్న వయసులోనే వైస్ ప్రెసిడెంట్ అయిన మన పక్కింటి పంకజం గారు వచ్చేసారు. మరి ఆమె జెండా వందనం చేసే ముందు ఆమె అమూల్యమైన గొంతుతో ఒక స్పీచ్ ఇస్తారు. చప్పట్లు. మేడం, చప్పట్లు కొట్టింది చాలు, పిలుస్తుంది మిమ్మల్ని. ఆహా, తెలుసు. వెల్కమ్ అంటూ డయాస్ అంటాడని వెయిటింగ్. పంకజం గారు రావాలి. ముందుగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను లాస్ట్ నైట్ నా లైబ్రరీలో బుక్స్ తిరిగేస్తుంటే ఒక ఆంగ్ల మహాకవి మన దేశం గురించి ఏమన్నాడో తెలుసా? నేటి బాలలే రేపటి బాలయ్యలు. బాలయ్యనా? అదే పౌర్లు పౌర్లు వీర్లు వేడివేడి బూర్లు. బూర్లా? అదే రెడీ అయ్యాయా? లంచ్లో పెట్టమన్నాను కదా. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ నాకు స్టూడెంట్స్ కనిపించట్లేదు, ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కనిపిస్తున్నారు. మీలో ఒక సైరాలో చిరంజీవి, భారతీయుల్లో కమల్ హాసన్, ఒక్క మగాళ్ళలో బాలకృష్ణ, సుభాష్ చంద్రబోస్లో వెంకటేష్, రాజన్నలో నాగార్జునలు ఉన్నారు. మొత్తం సినీ హీరోస్ అందరినీ కవర్ చేస్తారుగా. ఇంకా నయం, లైగర్ లో విజయ్ దేవరకొండ అనలేదు. అధికారం వల్ల అణచివేయబడి బానిసత్వానికి బాధపడి వీటన్నిటికీ తిరగబడిన ఓ సాహిత్య కవి ఏమన్నాడో తెలుసా?
నెత్తురు మరిగితే ఎత్తర జెండా, సత్తువ ఉరిమితే కొట్టర కొండ అన్నాడు. ఆహా, ఇంకేం అనలేదా? ఎందుకనలేదు? దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మరో సాహిత్య కవి ఏమన్నాడో తెలుసా? రుచిగల కోడే కలకత్తా కోడే, గజకల కోడే గుజరాతీ కోడే. అలా స్టేట్కో కోడి ఉంది. ఆ కోడి మీలో కూడా ఉంది. సో బోడిగా కూర్చోకుండా దాన్ని వేడి చేసుకుని పకోడీ చేసుకోండి. లాస్ట్ లో టేస్ట్ గా లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండి ఉల్లిపాయ నంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక చాలు. ఏయ్, ఎవడ్రా నువ్వు? భారతీయుణ్ణి. భారతీయుడు కమల్ హాసన్ కదా, మధ్యలో నువ్వొచ్చావేంటి నా స్పీచ్ డిస్టర్బ్ చేయడానికి? అది స్పీచా మెరీనా బీచా? ఆహా, అయితే నీకేం తెలుసో చెప్పు చూద్దాం. మనిషికో జెండా, మతానికో జెండా, కులానికో జెండా, ప్రాంతానికో జెండా అంటూ మీరు మేము అని చీలిపోయిన జనం మన దేశం మన పండగ అంటూ కలిసిపోతూ ఒక్కటే జెండా పట్టుకునే రోజు ఈ రోజు. మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళయింది. ఒక రాజు గెలిస్తేనో ఒక రోజు గెలిస్తేనో వచ్చిన స్వాతంత్రం కాదు ఇది. ఎన్నో ఏళ్ల పోరాటం, ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. మన దేశానికి అతిథులుగా వచ్చి అధికారం తీసుకుని మనల్ని అంధకారంలోకి తోసేస్తుంటే భయపడ్డాం, బాధపడ్డాం, మొరపెట్టుకున్నాం, కాళ్ళు పట్టుకున్నాం. ఇక వల్ల కాదు, వీలు లేదని తిరగబడ్డాం, ప్రాణాలు వదిలాం. మనలో ఉన్న ఉక్రోషాన్ని ఉద్యమంగా మార్చి వాళ్ళని వాళ్ళ దేశానికి తరిమి తరిమి కొట్టే వరకు పోరాడాం. ఒక తాడు లాగితే ఎగిరిన జెండా కాదు ఇది. ఎందరో మహానుభావులు ఉరితాడికి బలైతే ఎగిరిన జెండా ఇది. తలెత్తి చూస్తే తెలుస్తుంది, ఆ జెండా రెపరెపలాడుతుంది. సామాన్యమైన గాలి వల్ల కాదు, ఎంతో మంది పోరాటంలో వదిలిన ఊపిరి వల్లని. అందుకే ఈ రోజు ఒక్కసారి ఆ మహనీయుల పోరాటాలను తలుచుకుంటూ భారత్ మాతాకి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.